సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. దేవుని వాక్యం సెలవిస్తుంది, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానమును తెచ్చుకొనుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ భూమిపైన దేవుడు అనేకమైన జీవులు సృష్టించి ఉన్నాడు. అయితే వీటిలో ఒక అల్పమైన చిన్న జీవులు ఏంటివి? చీమలు. ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, సోమరి ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలంట? చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలంట. అంటే వాటిలో ఏమి గుణం ఉన్నదో మనము కూడా ఈరోజు తెలుసుకుందాం. మరి చీమలంట కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాము. 12,000 రకాలు చీమలు ఈ భూమిపైన ఉన్నాయంట. మరి మనకు తెలిసిన రకాలు ఎన్ని చెప్పండి, మీకు తెలిసినవి? ఎర్ర చీమలు, నల్ల చీమలు, కండు చీమలు, చలి చీమలు, ఇంకా నేను ఎవరి దగ్గర విన్న కరెంటు చీమలని ఉంటాయంట. అవి కడిస్తే చాలా నొప్పిగా ఉంటుంది అంటారు. నేను ఇంతవరకు విన్నాను, మీరు ఇంకా ఎన్ని రకాలు విన్నారో తెలియదు. కానీ అయితే భూమి మీద అయితే 12,000 రకాల చీమలు ఉన్నాయంట. వాటి యొక్క లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందంటే, చీమలది మరి ఎగ్, లార్వా, ప్యూపా, యాంట్. ఫస్ట్ ఎగ్గా ఫామ్ అవుతుంది, తర్వాత లార్వాగా మారుతుంది, తర్వాత ప్యూపా దశలోకి వెళ్తుంది, తర్వాత యాంట్గా ఫామ్ అవుతుంది, అంటే చీమగా ఫామ్ అవుతుందంట. మరి అంతేకాకుండా వీటి యొక్క లైఫ్ స్పాన్ అంతే. కొన్ని చీమలంట సంవత్సరాల కొద్దీ జీవిస్తాయంట, కొన్ని చీమలు వారాల కొద్దే జీవిస్తాయంట. మనకి ఇంటిలో కనబడుతూ ఉంటాయి కదండి, అవి మినిమం 3 years జీవిస్తాయంట. మరి అవుట్ సైడ్గా మన ఇంట్లో కాకుండా బయట ఉన్న చీమలన్నీ కనీసం ఒక 5 వారాలు అయితే జీవిస్తాయంట. వాటి లైఫ్ స్పాను అలా ఉంది. వీటికి 2 కళ్ళు, 2 పొట్టలు ఉంటాయంట. మరి అంతేకాకుండా వీటికి చెవులు ఉండవంట, ఊపిరితిత్తులు ఉండవంట. అయితే బుల్డాగ్ అనే ఒక చీమ ఉందంట. ఆ చీమ చాలా కొంచెం వెనమస్, అంటే పాయిజనస్. అది కొడితే విషం వస్తుందంట. బుల్డాగ్ దాని పేరు. ఆ చీమ చాలా హారిబుల్ పెయిన్ అంట. కొంచెం ఒక్కొక్కసారి తట్టుకోలేని వాళ్ళు ఒక 15 నిమిషాల్లో చనిపోవడం కూడా జరుగుతుంది అంట. అంత పాయిజనస్ చీమ అంట అది. బుల్డాగ్ దాని పేరు. అది ఇక్కడ కాదు కానీ మరి అమెరికా, ఆఫ్రికా అటు సైడ్ ఎక్కడో దొరుకుతుంది. మనకి ఇక్కడ ఉండే మోస్ట్లీ చీమలు మనం చూసేవి ఏంటి? చిన్న నల్ల చీమలు, ఎర్ర చీమలు, మళ్ళీ చలి చీమలు. చలి ఎక్కడ ఉంటే అక్కడ వస్తాయి, చెమ్మ పడిచిన చోట్లోకి వస్తాయి. మరి అవి కాకుండా కండ చీమలు చూస్తాం, ఎగిరే చీమలు చూస్తాం, వీటన్నిటిని మనం చూస్తాం. కానీ ఇది ఇంకొంచెం పాయిజనస్ అనమాట. దాని కూరలు చూస్తారా, తేలిలాగా ఉన్నాయి. అవి కొంచెం పాయిజన్, బాడీకి పాయిజన్. చాలా హారబుల్ పెయిన్ అంట. అది పెయిన్ అయితే తట్టుకోలేమంట, ఇమ్మీడియట్గా పెయిన్ వస్తుందంట అది కురికితే. అది చీమల గురించి అయితే మనము చీమల గురించి కొన్ని ఫ్యాక్ట్స్ మనకు తెలిసినవి తెలుసుకున్నాము. కానీ దేవుని వాక్యము సెలవిస్తున్నది ఏమని? సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. ఈరోజు మనము చీమల దగ్గరికి వెళ్ళి కొంత జ్ఞానం నేర్చుకుందాం. మొట్టమొదటిగా చీమలంట ఐక్యత కలిగి ఉంటాయంట. ఏం కలిగి ఉంటాయి? ఐక్యత కలిగి ఉంటాయి. అదే సామెతల గ్రంథము 6వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అని రాయబడి ఉన్నది. ఎలా ఉంటాయంట అవి? మినిమము ఆ పుట్టలో చీమలు ఒక 80 లక్షల దాకా చీమలు ఉంటాయంట. అవి ఒక్కొక్కరు అంటారు, ఇంజనీర్స్ వెళ్ళి వాటి దగ్గర నేర్చుకోవచ్చు. అవి ఎంత పర్ఫెక్ట్గా బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసినట్టు నీట్గా కన్స్ట్రక్ట్ చేస్తాయి, అరలగా కట్టుకుంటాయంట. అయితే ఈ చీమలు ఇన్ని లక్షలు కలిగి ఉన్నప్పటికీ వాటిల్లో ఏముందంట? ఐకమత్యం ఉందంట. ఎప్పుడు అవి గొడవ పడవంట, ఒకటి కొట్టుకొని మరి వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి వాళ్ళు యుద్ధాలు ప్రకటించుకోవడం ఇలాంటి ఏమీ చీమల్లో జరగదు. కానీ ఐకమత్యంగా ఉంటాయంట. 80 లక్షలు ఒక పుట్టలో ఉండడం అనేది మామూలు విషయమా? ఒక రూఫ్ కింద ఒక 5గురు కలిసి ఉండడం ఈ రోజుల్లో చాలా కష్టంగా ఉంది కదండి. ఒకళ్ళ బుద్ధి ఒకరికి నచ్చదు, ఒకళ్ళంటే ఒకరికి గిట్టదు, ఒకరు మేలు ఒకరు కోరుకోరు, ఒకరు అందంగా ఉంటే ఇంకొకరు చూడలేరు. ఏవో ఒక వ్యత్యాసాలు మనలో ఉంటాయి. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్నది, మరి కీర్తనల గ్రంథం 133:1 దేవుని వాక్యం ఏమని చెప్తుందండి? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరము. హల్లెలూయా.
సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము కదండి. దేవుని వాక్యం చెప్తుంది మనల్ని ఐక్యమత్యం కలిగి జీవించమని. ఐక్యమత్యం కలిగి జీవిస్తే ఎలా ఉంటుంది అనేది మనకి రోజు చీమలు చూపిస్తున్నాయి. అవి ఐక్యమత్యంగా ఎంత పనైనా హ్యాపీగా చేసుకుంటాయి అన్నమాట. ఎంత శ్రమ పడతాయి అవి. శ్రమజీవులు ఎప్పుడు ఖాళీగా ఉండవు, పనులు చేసుకుంటూనే ఉంటాయి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, సోమరి ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి, నువ్వు చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకో. మనకు కొంచెం చల్లగా ఉందనుకోండి, ఒక అరగంట ఎక్కువ పడుకుంటాం, ఒక పావు గంట అయినా ఎక్కువ పడుకోవాలి. అబ్బాయి ఇంకా లేపుతుంటే మమ్మీ అంటాం, ఇంకో 5 minutes మమ్మీ, ఇంకో 2 minutes మమ్మీ. మా పాపని స్కూల్కి లేపడానికి ఎంత కష్టం అవుతుందో చిన్న పాపని. మమ్మీ ఇంకో 2 minutes మమ్మీ అని మళ్ళీ, అంటే చల్లగా ఉంటే అలా ఉంటుంది, మళ్ళీ ఇంకొంచెం ముచ్చుకొని పడుకోవాలనిపిస్తుంది. కానీ మరి చీమలు అలా రెస్ట్ తీసుకుంటాయా? డే నైట్ వర్క్ చేస్తూనే ఉంటాయి. మేబీ హార్డ్లీ ఒక 2-4 hours కూడా అవి రెస్ట్ తీసుకోవు. మనం నైట్ పడుకున్నా సరే అవి లేచి అటు పని చేసుకుంటాయి కదండి. మన ఇంట్లో హ్యాపీగా ధైర్యంగా అవే రేషన్ తెచ్చి చేసినట్టు తీసుకెళ్ళిపోతాయి. మనం రేషన్ తెచ్చి చేసుకుంటాం, పొద్దున్న చూసేసరికి దాని నిండా ఉంటాయి. వాటికి ఏం కావాలో అవి పట్టుకొని మనం వాటి కోసమే ఫస్ట్ తెచ్చినట్టు ఫస్ట్ సరుకులు అవే తీసుకెళ్ళిపోతాయి. అలాగా అవి నైట్ డే వర్క్ చేసుకొని ఐక్యమత్యంగా ఉంటాయంట. అందుకే మనం కూడా ఎలా ఉండాలి? ఐక్యమత్యంగా ఉండాలి. ముఖ్యంగా దేవుని ప్రేమ కలిగిన నువ్వు నేను మరి ఎలా ఉండాలి? ఐక్యమత్యం కలిగి ఉండాలి. దేవుడు వాక్యం కూడా చెప్తుంది ఏమని, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, ఎంత మేలుగా ఉంటుంది. నలుగురు కూర్చొని మీరు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని వాక్యం కూడా చెప్తుంది ఏమని, ఏలైనగా ఎక్కడైతే 2-3 నా నామమును కూడి ప్రార్థిస్తారో నేను వారి మధ్యకు వచ్చేస్తాను అంటున్నాడు. మన మహాదేవుడు ఆయన మహావైభవాన్ని విడిచిపెట్టి, ఆయన పరలోకమును, ఆయన నిత్యము స్తుతించే దూతల్ని కూడా విడిచిపెట్టి నువ్వెక్కడ కూర్చొని 2-3 ప్రార్థన చేస్తారో నేను వాళ్ళ మధ్యలోకి వస్తాను అంటున్నాడు. అలాగే మనం ఎంతోమంది చేరి ఐకమత్యం కలిగి ప్రార్థన చేస్తే ఆయన మొత్తం గ్యాంగ్ అందరినీ తీసుకొని వచ్చేస్తాడేమో కదండి. హల్లెలూయా. ఆయన వచ్చేస్తే ఏంటండి, మనకేమైనా లోటు ఉంటుందా? ఆయన వస్తే ఏంటి, మాకు ప్లేస్ ఎక్స్ట్రా ఆయన తీసుకుంటారు అన్నట్టు ఉంది మీ ఫేస్. హ్యాపీనెస్ లేదా? ఆయన వచ్చేస్తే, ఆయన మనతో ఉంటే ఈ లోకంలో ఏది మనకు అవసరం లేదు. ఇల్లు అవసరం లేదు, బంగ్లా అవసరం లేదు, జ్ఞానం అవసరం లేదు, ఆయన ఉంటే చాలు కదా. సమృద్ధి ఆయనలో అన్నీ ఉన్నాయి. ఆయన మనకు తోడుగా ఉంటే ఈ లోకంలో మనకి ఏది అక్కర్లేదు కదండి. ఆయన మనకు తోడుగా ఉండాలంటే మనలో ఏముండాలి? ఐకమత్యం ఉండాలి. అవి చీమల్లో ఉంది కనుక ఈరోజు మనము దాని గురించి మనం తెలుసుకోమని దేవుడు తెలియజేస్తున్నారు. మరి రెండవదిగా చూస్తే చీమలు క్రమముగా వరుసగా ప్రయాణిస్తాయి అంట. మరి అదే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో రాసింది, వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నా, అధిపతి లేకున్నను. చాలు నాన్న. ఏమని ఉన్నది? వాటిపైన అధిపతి లేకున్నా, అంటే ఒక లీడర్ లేకపోయినప్పటికీ అవి ఎలా వెళ్తాయంట? క్రమముగా వెళ్తాయంట. ఇప్పుడు క్లాస్కి వెళ్తారు, స్కూల్ స్టూడెంట్స్కి అర్థమవుతుంది బాగా. క్లాస్కి వెళ్తారు, టీచర్ కనబడకపోతే అట్లీస్ట్ సిఎల్ అయినా ఉండాలి, అంటే క్లాస్ లీడర్ అయినా రావాలి. క్లాస్ లీడర్ కూడా లేరనుకోండి, ఇంకా తోకలు ఇప్పుతారు. బెంచ్ మీద ఒకడు, బెంచ్ కింద ఒకడు, అందరు ఇష్టం వచ్చినట్టు గెంతేస్తారు కదండి. అందరూ అది దాటి వచ్చిన వాళ్ళే కదా. అంతేకాదు, మనం ఏదైనా ఒక విషయం స్టార్ట్ చేసాం, బయట ఒక మీటింగే కండక్ట్ చేస్తున్నామో, లేకపోతే బయట ఒక ర్యాలీయే చేస్తున్నామో, మనకు ఒకరు ఎవరు ఉండాలి? ఒక ముందు మార్గదర్శి అనేవాడు ఉండాలి. లేకపోతే మనం క్రమంగా వెళ్ళగలమా? ఎందుకంటే మనకు ఐకమత్యం ఉండదు. ఒకడు ఇటుపోతుంటాడు, ఒకడు అటుపోతుంటాడు, ఒకటి అట్లా ఇట్లా. కానీ చీమలు అయితే క్రమముగా వరుసగా ఎవరు లైన్ గీసినట్టు అవి ఇటు తిరిగితే అటే తిరుగుతాయి, ఇటు తిరిగితే ఇటే తిరుగుతాయి, అన్నీ తిరుగుతాయి ఇలాగే కరువు. ఇలా లైన్కి ఇలా వెళ్ళిపోతుంది కదా చీమ, ఇటు తిరిగి మళ్ళీ ఇటే కదా వస్తుందని ఇలా వెళ్ళిపోవు. అవి ఎలా తిరుగుతుందో అలాగనే. అంటే ఎంత క్రమం ఉంది, ఎంత క్రమశిక్షణ ఉంది. దేవుని వాక్యం చెప్తుంది క్రైస్తవుడు ఎటువంటి వాడంట? క్రమశిక్షణ కలిగిన వాడని సేవకులు ఎన్నిసార్లు మనకు చెప్పారు. కానీ మన క్రైస్తవులకే మోస్ట్లీ క్రమశిక్షణ ఉండదు. నేను చూస్తాను, మేము చిన్నప్పుడు పాల్ అంకుల్ ఎన్నో మీటింగ్స్ పెట్టేవారు, ఎంఏ పాల్ అంకుల్ గారు. అక్కడ మా డాడీ మమ్మల్ని చిన్న బిడ్డలప్పుడు తీసుకెళ్ళేవారు, సెమినార్స్ పెట్టేవారు ఎక్కువ. ఆఫ్టర్నూన్ మళ్ళీ ఫుడ్ ఉంటుంది. ఫుడ్ ఉంటే పెద్ద పెద్ద లీడర్సే అక్కడ లైన్లో వెళ్ళరు, అడ్డదిడ్డంగా అందరినీ గసిరేసుకుంటూ, బాటలు కూడా ఎలా ఉంటాయంటే ర్యాష్గా వచ్చేస్తాయి.
ఎందుకు ఇప్పుడు దాకా క్రమముగా ప్రార్థన చేస్తారు, ఆత్మాభిషేకాన్ని అలా పొందుకుంటారు. ఫుడ్ విషయంలో ఎందుకు? అందరికీ ప్రొవైడ్ చేస్తున్నారు కదా ఫుడ్. ఒక లైన్గా ఫాలో చేసి తీసుకుంటే తప్పే ఉంది. నీకన్నా నువ్వు ముందెళ్ళిపోయి ఒక ముద్ద ఎక్కువ తినేలేవు కదా. లైన్లో వెళ్ళి అందరికీ దొరికేది తీసుకోవచ్చు. అలా క్రమం ఉండదు. ఎక్కువ శాతము క్రిస్టియన్స్లానే జరుగుతూ ఉంటుంది. ఇదే కాదు కానీ మన లైఫ్లో కూడా క్రమశిక్షణ అనేది మనం లేకుండా ఉంటాం. పొద్దున్నే లెగవగానే క్రమముగా ప్రార్థన చేయాలి, మరి బైబిల్ చదవాలి. ఆ క్రమం అనేది ఉందా అండి మీలో? మరి మధ్యాహ్నం మీరు ప్రార్థన చేసుకుంటారా? ఫుడ్ పెట్టేటప్పుడు, మీరు తినేటప్పుడు, ఎవరైనా మనకి ఏదైనా వస్తువు ఇచ్చినప్పుడు, లేకపోతే మనకేదైనా దేవుడు వస్తువు ఇచ్చినప్పుడు థ్యాంక్స్ గివింగ్ ఉందా? ఇవన్నీ క్రమమే కదండి. దేవుడు మనకిచ్చిన క్రమము, కట్టుబాట్లు ఎన్నో పెట్టాడు మనకి యేసయ్య. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ పర్ఫెక్ట్గా ఫాలో అయితే మనమే ఒక యేసు ప్రభులా లోకంలో కనిపిస్తామని దేవుడు అందుకే అవన్నీ మన లైఫ్లో పెట్టి ఉన్నాడు. 10 ఆజ్ఞలు పెట్టాడు. పోనీ అవి కనుక మీకు కష్టమైపోతుంది, అదంతా కుదించి 2 ఆజ్ఞలుగా మార్చాడు. ఆ 2 ఆజ్ఞలైనా పర్ఫెక్ట్గా ఫాలో చేస్తున్నామా? ఏ క్రమము అనేది కరెక్ట్గా మనము చేయలేకపోతున్నాం. కానీ చీమలు అయితే ఎలా ఉన్నాయి? అవి వాటికి అధిపతి లేడు, వాటికి ఒక లీడర్ లేడు. మనకి అందరికీ లీడర్ ఉన్నారు కదండి. మేము చిన్నప్పుడు ఏంటి, అపోస్తలులు యేసు ప్రభు వారు వెళ్ళిన తర్వాత, మరి పెంతెకొస్తు దినము తర్వాత అభిషేకం పొందుకున్న నాటి నుంచి నేటి వరకు సువార్త అనేది ప్రచారం చేయబడుతున్నది. ఒక నాయకుడు నిలబడి బోధిస్తేనే ఆ బోధ మనము తీసుకోలేకపోతున్నాం. మనకందరికీ ఒక నాయకుడిని దేవుడు నిర్మిస్తున్నాడు. అప్పటి నుంచి ఆయన వారు నేర్పిస్తున్న బోధన కూడా మనం తీసుకోలేకపో. వీటికి ఎవరు బోధిస్తున్నారు? వీ షుడ్ ఫాలో దిస్ లైన్ అని వాళ్ళకి ఎవరికైనా చెప్పారా? ఎవరైనా డ్రా చేశారా? ఇలా పట్టుకొని నడువు అని చెప్పారా? చిన్నపిల్లలకి అలా తీసుకెళ్తారు. మేము చిన్నప్పుడు క్యాంప్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి వాలంటీర్స్ని ఇస్తారు. ఆ వాలంటీర్ వెనకాల ఒక్కొక్కరు ఇలా డ్రెస్ పట్టుకొని లైన్గా తూరీగల్లాగా వెళ్తారు. కానీ అలాగా మనము కూడా క్రైస్తవులుగా ఉన్న మనము క్రమం ఏదండి? మనకి లీడర్స్ని పెడితే ఆ లీడర్ని ఫాలో చేస్తాం తప్ప మనకి వేరే వారిని చేయట్లే. కానీ లీడర్ ఉన్నా సరే ఆ క్రమములు తప్పిపోతుంటారు. లీడర్స్ మనకి ఎన్నో నేర్పిస్తారు. ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా తప్పులు మాట్లాడకూడదు, కోపం తగ్గించుకోవాలి, బూతులు మాట్లాడకూడదు, ఇలా తప్పులన్నీ మనకు తెలియజేస్తుంటారు. వీటన్నిటిని సరిచేసి క్రమపరుస్తూ ఉంటారు. అయినప్పటికీ మనము సరిగ్గా ఉండలేకపోతుంది. కానీ చీమకంట ఒక అధిపతి లేడంట. దాన్ని రూల్ చేసే వాళ్ళు ఎవరు లేరు, కానీ దాని రూల్స్లో అది ఉంది. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్నాడు మనకి ఏమని, ఓ సోమరి, నువ్వు చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెలుసుకో, జ్ఞానం నేర్చుకో. హల్లెలూయా. మరి 3వదిగా చూద్దాము. చీమలు నమ్మకంగా కష్టపడి పనిచేస్తాయంట. మళ్ళీ అదే 6వ అధ్యాయము 7వ వచనంలో చూద్దాము. వాటికి న్యాయాధిపతి లేకున్నాను పై విచారణకర్త అంటే ఏంటి అంటే ఎవ్రీథింగ్ వాళ్ళు మానిటర్ చేసేవాళ్ళు. వాళ్ళ మీద మన కరెక్ట్గా ఉన్నావా, ఇది ఫాలో చేసావా, ఇప్పుడు ఈ టైం అయింది, ఈ టైం లోపల ఇది కంప్లీట్ చేసావా అని అడిగేవాళ్ళు. టాస్క్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఈ టైంలో కల్లా ఇంత అమౌంట్ నువ్వు సంపాదించాలి, ఇంత వర్క్ నువ్వు కంప్లీట్ చేయాలి, ఇలా ఎవరు మానిటర్ చేసేవాళ్ళు లేవు. కానీ అయినప్పటికీ అవంట నమ్మకంగా కష్టపడి పనిచేస్తాయంట. వాటి పని అవి చేసేసుకుంటాయి. చూసారా, మనం ఇందాకే చెప్పుకున్నాం ఏంటి, మనం పడుకుంటాము. కానీ మీరు చూడండి, ఎప్పుడైనా నిద్రలో లేచి చీమల లైన్ ఈరోజు నలిపేయకుండా పడుకోండి, నైట్ లేసి అక్కడ చూడండి అవి అలా తిరుగుతూనే ఉంటాయి. వాటి వర్క్ అది ఇంత వర్క్ అని పెట్టుకుంటాయి మైండ్లో. ఆ వర్క్ని అవి అలాగ టాస్క్ కంప్లీట్ చేసేస్తాయి. మనం ఏంటంటే ఒకళ్ళు ఉండాలి మన మీద గైడెన్స్. చేసావా లేదా, చూసావా లేదా, విన్నావా లేదా, అలా పని చేసావా లేదా, ఇలా చేసావా లేదా అని మనల్ని అడుగుతూనే, మనల్ని క్రమం చేస్తూనే ఉండాలి. క్రమం చేయకపోయారనుకో మనం ఆ పనిలో నమ్మకంగా ఉండం. మనల్ని మానిటర్ చేయాలి. పై విచారణకర్తగా ఒకళ్ళు మనల్ని ఉండాలి. కానీ చీమలు అయితే వాటిపైన అధిపతి లేడు, వాటిపైన విచారణకర్త కూడా లేడంట. ఇది చేయకపోతే నీకు దెబ్బలు, ఇది చేయకపోతే నీకు ఎంట్రన్స్ లేదు, ఇలా ఏమీ లేదు. అయినప్పటికీ వాటి పని అవి నమ్మకంగా చేసుకుంటున్నాయి. హల్లెలూయా. మనము కూడా మన దేవుని నమ్ముకున్న నాడే మనం తెలుసుకున్నాం కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్. పలానా వ్యక్తి మనల్ని చూస్తేనే భక్తిగా ఉండడం కాదు, పలానా వ్యక్తి మనల్ని చూస్తేనే భక్తిగా మాట్లాడడం కాదు, పలానా వ్యక్తి మనల్ని చూస్తారేమో అని నువ్వు జీవించడం కాదు. నిన్నెప్పుడు ఒక అతను నిన్ను గమనిస్తున్నాడు, రహస్యమందున్న తండ్రి నిన్ను చూస్తున్నాడనే భయముతో క్రమముగా నమ్మకంగా మనము జీవించాలి. మన దేవుడైతే నమ్మదగినవాడు. హల్లెలూయా.
ఆయన నమ్మదగినవాడు. ఆయన ఏ మాట ఇచ్చాడో అది పర్ఫెక్ట్గా నెరవేర్చుకొని వెళ్ళిపోయాడు. మరి మనము దేవుడికి ఎన్నో నిబంధనలు చేస్తాం. ఒక వాక్యం విన్నప్పుడు, ఏదైనా ఒక విషయం బట్టి కదిలించబడినప్పుడు ఎన్నో, నేను ఈ రోజు నుంచి ఇలా చేస్తాను, ఇలా ఉంటాను అని నీకు నువ్వే వాగ్దానం చేసుకో. బయటకు కూడా చెప్పింది కాదు, కానీ నువ్వు చేస్తున్నది ఎవరితో? దేవునితో చేస్తున్నావు. మరి నువ్వు నమ్మకంగా ఉన్నావా? అవన్నీ క్రమంగా నమ్మకంగా జరిగిస్తున్నావా? హల్లెలూయా. జరిగిస్తున్నారా లేదా? మీకే తెలియాలి. మీ హృదయమే మీకు అడుగుతుంది. ఇప్పుడు క్వశ్చన్ నేను ఇలా అడుగుతున్నప్పుడు, ఇది చెప్పావు కదా నాన్న, చేసావా, నువ్వు చెయ్యాలి కదా అని గుర్తు చేస్తా. కానీ చీమకైతే దానికి ఎవ్వరూ విచారణకర్త లేరు, కానీ తన పని తను నమ్మకంగా క్రమముగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. హల్లెలూయా. 4వదిగా చూద్దాం, చీమలు బలము లేని జీవులని దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 30:25 చూద్దాం. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారంను సిద్ధపరచుకొనును. హల్లెలూయా. చీమలు ఎలాంటివంట? బలము లేని జీవులు అయినప్పటికీ వేసవిలో కూడా అవి ఏం చేస్తాయి? తమ ఆహారాన్ని అవి సిద్ధపరచుకుంటాయి. అవి చలికాలం, వర్షాకాలము, ఎండాకాలం పనిచేస్తాయి. మరి వర్షాకాలంలో మనం చీమలను చూడం, ఎక్కడికి వెళ్ళిపోతాయి? అవి ఎంత బలహీనమైనవైనప్పటికీ అవి పని చేసుకుంటూనే ఉంటాయంట. చీమలంట ఎంత బలహీనమైనవి అని దేవుని వాక్యమే సెలవిస్తుంది. ఏమని? బలము లేని జీవులంట అవి. అయినప్పటికీ అవంట దానికంటే మించి 50 రెట్లు బరువు కలిగిన వస్తువుని తీసుకెళ్ళిపోగలవంట. చీమ బరువు ఎంత ఉంటుంది? మేబీ ఒక చిన్న మిల్లీగ్రామ్ అంత ఉంటుందేమో. ఆ మిల్లీగ్రాము ఒక 50 మిల్లీగ్రాములు అంత బరువును తీసుకొని వెళ్ళిపోగలదంట. అలాంటి ఒక 10 చీమలు ఏర్పడ్డాయి అనుకోండి, ఎంత బెల్లం ముక్క తీసుకెళ్ళిపోతాయి హ్యాపీగా, ఈజీగా. మనం చూస్తూ ఉంటాం చాలాసార్లు అలా వెళ్ళిపోతుంటాయి చక్కగా తీసుకొని. అంటే బలహీనులము కదా అని అవి కూర్చోట్లేదు. హల్లెలూయా. అవి బలము గలవై పని చేసుకుంటున్నాయి, వాటిని శక్తిని పుంజుకొని చేసుకుంటున్నాయి. మనము కూడా నేను బలహీనరాలను, ఐ కాంట్ డూ దిస్, ఐ కాంట్ డూ దట్ అనేసి మనమే రూల్స్ పెట్టేసుకుంటాం. బలహీనుడు అయినా నీ దేవుడు బలవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నమ్ముకున్న నీ దేవుడు బలవంతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకుంటే, ఆ బలహీన ఘటాన్ని తీసుకెళ్ళి ప్రార్థన చేస్తే దేవుని వాక్యం చెప్తుంది కదా. మరి అపోస్తుల కార్యములు 1:8 ఆయనను పరిశుద్ధాత్మ మీలోకి వస్తే మీరు ఏమైపోతారు? శక్తి నొందుతారు, బలము నొందుకుంటారు. ఉజ్జీవంగా బలముగా ఉన్న రోజుల్లో చేయలేనంతకన్నా గొప్ప పనులు మీరు ఆ బలం పొందుకున్నప్పుడు చేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే చీమలు చూసి మనం నేర్చుకోవాలి. అవి బలము లేని జీవులైనప్పటికీ అవి పని మానల, అలసిపోయి కూర్చోలే. అవేం చేస్తున్నాయి? వాటికి మించిన భారం ఎత్తుకొని 50 టైమ్స్ ఎక్కువ ఉన్న భారాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాయి అంటవి. అంటే మనం కూడా అంతే, మనకి మించిన పని ఇది మనం చెయ్యలేమనేది, మనకు అసాధ్యమైనది ఏది లేదు. దేవుని వాక్యం చెప్తుంది, దేవునిలో మనకు అన్నీ సాధ్యమే. ఎందుకంటే మన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదని చెప్తున్నాడు. మన దేవుని కలిగిన నీకెందుకు అసాధ్యమవుతుంది? ఆయన నీలో ఉన్నారు కదా. నీలో ఉన్నప్పుడు నువ్వు ఆయన వలె కార్యములు చేయగలవు. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు మనకి, నేను ఈ లోకాన్ని జయించాను, నేను చేస్తే నువ్వు కూడా చేయగలమంటున్నాడు. ఆయన చేసింది మనం చేయగలము కాబట్టి ఆయన చేసి చూపించాడు. మన కోసం ఆయన వచ్చి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? ఆయన మిషన్ ఆయన ఏదో ఎలాగైనా కంప్లీట్ చేయొచ్చు, కానీ ఆయన అలా చేయలే. మనం ఏమేం చేయాలో, మనం ఎలా ఉండాలో మనకు అన్నిటినీ పూసగుచ్చినట్టు నేర్పించి సమస్తాన్ని జయించి తిరిగి లేచి ఉన్నారు, తిరిగి రానై ఉన్నారు. హల్లెలూయా. ఆయనను ఎదుర్కోవడానికి నువ్వు వెళ్ళవలసిన నువ్వు కూడా ఎలా ఉండాలంటే ఆయన వలె జీవించాలి. అందుకే చెప్తున్నాడు, ఈరోజు నువ్వు చీమ దగ్గరికి వెళ్ళి నేర్చుకో. అది బలహీనులే, కానీ ఏం చేస్తున్నది? వేసవిలో వెళ్ళిపోయి తన కొరకు తను ఆహారాన్ని సమకూర్చుకుంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. మరి 5వదిగా చూస్తే చీమలు దయాగుణము కలిగినవంట. చీమలకి మరి చెప్పాను కదా ఇందాక 2 పొట్టలు ఉంటాయని. ఒక పొట్ట ఎందుకంట? వాటికి శక్తి కోసం తింటాయి. ఇంకో పొట్ట ఎందుకంటే దారిలో వెళ్తుండగా కొన్ని చీమలు పడిపోతూ ఉంటాయి.
ఈ చీమ అటాచ్ అవ్వగానే ఆ చీమ లేసి ఎందుకు వెళ్ళిపోతుందో తెలుసా? ఆ పొట్టలోని ఆహారము అది బలహీనమై పడిపోతే అది ఫుడ్ ఇస్తుంది. అంతేకాకుండా తన ఫ్యామిలీకి కూడా ఏమైనా అవసరమైతే ఉండడానికి స్పేర్గా పెట్టుకుంటుందంట అందులో ఫుడ్. ఒక దాంట్లో తన కోసము, ఇంకో పొట్టలో మరి ధర్మం చేయడానికి పెట్టుకుంటుందంట. దేవుని వాక్యం కూడా చెప్తుంది కదా, సామెతల గ్రంథము 22:9 మీరు చూసినట్లయితే, దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును. హల్లెలూయా. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రుడికి ఇస్తాడు అంటున్నాడు. మనము దేవుని వాక్యం చెప్తుంది, మరి దేవుని ఆత్మఫలములు ఎన్ని ఉన్నాయి? గలతీ 5:22 ఎన్ని రాసి ఉన్నాయి? 9. అవి అన్నీ, ఆ ఫ్రూట్స్ అన్నీ మనం కలిగి ఉంటేనే, ఆ స్పిరిట్ ఫ్రూట్స్ అన్నీ మనం తీసుకుంటేనే, మనలో ఫలిస్తూ ఉంటేనే ఆ ఫలమైన ఫ్రూట్నే దేవుడు తీసుకువెళ్తాడు. అంటే నువ్వు దయాగుణం కలిగి ఉండాలని దేవుని వాక్యమే చెప్తుంది. దయాదృష్టి గలవాడు ఏం చేస్తాడంట? తన ఆహారంలో కొంత దరిద్రులకి ఇస్తాడంట. మనము ఇచ్చువారిగా దేవుడు మనల్ని పెట్టి ఉన్నాడు. మనకిచ్చిన దాంట్లో ఇప్పుడు చీమకి ఎంత ఉంటుందండి? తనకే ఇంత పొట్టు ఉంది, ఆ పొట్లలో తను ఇంత చిన్న తింటుంది. అది తింటూ కూడా ఇంకో పొట్టలో ఏం చేస్తుంది? వేరే వాళ్ళ కోసము దాస్తుంది. దేవుని వాక్యం కూడా మనకు చెప్పాడు, లవ్ దై నైబర్స్ యాజ్ దై సెల్ఫ్. అంటే నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలి అని అది ఆజ్ఞగా దేవుడిచ్చి ఉన్నాడు. మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో మనము ఇతరులు కూడా చూసినప్పుడు అటువంటి దయా హృదయం కలిగి మరి దరిద్రులైన వారికి మనము సహాయము చేయవారిగా ఉండాలని చీమ మనకి ఈరోజు నేర్పిస్తుంది. హల్లెలూయా. మరి చీమలు అటువంటి దయాగుణం కలిగి ఉన్నావు కాబట్టి దేవుని వాక్యము అంత గొప్పగా చెప్తున్నాడు. దేవుడు వాటి కోసము మాట్లాడుతున్నాడు. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టుము, అవి ఏం చేస్తున్నాయో చూడు, చూసి నువ్వు జ్ఞానము తెచ్చుకో అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చీమలు మిక్కిలి జ్ఞానము గలవని దేవుని వాక్యం సెలవిస్తుంది. చీమలంట అంత చిన్నవే అయినప్పటికీ అవి మిక్కిలి జ్ఞానము కలిగి ఉన్నాయంట. మరి సామెతల గ్రంథం 30:24 చూద్దాం. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలిగినవి. హల్లెలూయా. భూమి మీద చిన్నవి 4 కలవు, అవి అయినను అవి మిక్కిలి జ్ఞానము కలిగినవంట. 25 చదివితే, చీమలు బలం లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారంను సిద్ధపరచుకొనును. హల్లెలూయా. మిక్కిలి చిన్నవి, భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. అందులో మొదటిది ఏంటిది? చీమ. అంటే చీమ మిక్కిలి జ్ఞానం పొందుకుందంట. మరి జ్ఞానం అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రసంగి 9:18, యుద్ధముల కంటే జ్ఞానము శ్రేష్టము. యుద్ధాయుధముల కంటే ఏంటంట? జ్ఞానము శ్రేష్టమంట. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులు చాలన్న. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. చిన్న జీవులైనప్పటికీ చీమలు ఎంతటి సర్పమునైనా చంపేస్తాయి. మీకు చిన్నప్పుడు ఒక పోయం ఉంటుంది, గుర్తుందా? బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదే సుమతి. అంటే బలవంతమైన సర్పం అంటే పాము ఎంత ఉంటుంది, చీమ ఎంత ఉంటుంది. చీమలు వెళ్ళిపోయి ఆ పాముని చంపేస్తాయంట. బలవంతుడిని అనుకుంటుంది, ఈ చీమను అన్నేం చేస్తుంది అనుకొని వెళ్ళి పడుకుంటే ఊరుకుంటాయి, అవి చంపి పడేస్తాయంట. ఇందాకే మనం విన్నాం కదా, ఒక వెనమస్ అయితే ఒక్కటి కుడితే చాలు చచ్చిపోతాం కదండి. మరి ఈ చిన్న చలి చీమలు అంటే మీరు చూసారు ఎప్పుడైనా? అవి కొరకు ఎర్ర చీమలు బుడ్డివైనా కుట్టుతాయి మనల్ని, అవి నల్ల చీమలు కుట్టవు. అవి జస్ట్ కితకితలేస్తుంది అంతే, అటు ఇటు వెళ్ళిపోతాయి. మనం అట్లా ఊరికి ఇలా కదిలిస్తే వెళ్ళిపోతాయి. అలాంటి చలి చీమలే చంపేస్తున్నాయంట. ఈ చీమల్లో కూడా ఎంతో బలహీనమైనవి కదా అవి చలి చీమలు, అవి కూడా చంపేయగలుగుతాయంట. అవి ఎలా ఉంటాయంటే ఐక్యమత్యంతో పోరాటం చేస్తాయి. అందుకే మనం చెప్తున్నాం కదా, ఐక్యత కలిగి ఉన్నామనుకోండి దుష్టుణ్ణి అలా జయించవచ్చు. హల్లెలూయా. ఐక్యమత్యం గురించి చిన్నప్పటి నుంచి ఎన్నో స్టోరీస్ విన్నాం. ఐక్యమత్యం కలిగి మనం జీవిస్తే ఎంతటి పనినైనా సులువుగా చేసేవచ్చు. ఇంత పని ఇంతలో అయిపోతుంది కదండి. 2 hours 3 hours చేయాల్సిన పని 2 minutesలో అయిపోతుంది.
అలాగే ఒక శత్రువు వచ్చినప్పుడు వాడిని మనం ఐక్యమత్యంగా ఉంటే మనము వాడిని జయించవచ్చు. అలాగే ఈ చీమలు కూడా జ్ఞానముగా తెలివిగా ఎంత బలవంతుడినైనా సరే ఎదిరిస్తాయంట. హల్లెలూయా, హల్లెలూయా. పోరాడి చంపేస్తాయని శాస్త్రవేత్తలు మనకి తెలియజేస్తున్నారు. అంతేకాకుండా చీమలు ఎన్నడూ వెనక్కి తిరగమంట. ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతాయి కానీ వెనక్కి తిరిగి ఏమవుతుందని చూడమంట. మీరు ఎప్పుడైనా గమనించారా? అందుకే చెప్తున్నాడు కదా దేవుడు, వెళ్ళి వాటి నడతను నువ్వు బాగా చూడు. బాగా చూస్తే నీకు ఇప్పుడు నేను చెప్పినవన్నీ మళ్ళీ అర్థమవుతాయి. అవి వెనక్కి తిరిగి చూడవంట. మరి మనం కూడా దేవుని సన్నిధిలో పేరు పెట్టి ఆయనకి ఎన్నో ప్రామిసెస్ చేసి ఆయన సిలువను మనం ఎత్తుకున్నాక శ్రమ రాగానే ఏం చేస్తాం? వెనక్కి చూస్తాం. ఐగుప్తీలు అదే, మరి మన పూర్వీకులు ఇశ్రాయేలీలు అదే కదా. ఐగుప్తులో ఏం తిన్నారంట? కీరకాయలు తిన్నారంట, ఇంకేవో టేస్టీ ఫుడ్స్ తిన్నారంట. దేవుడు రోజు మన్నా పెట్టి పని చేయకుండా హ్యాపీగా భోజనం రెడీగా ఫుడ్ పెట్టి, మరి అంతేకాకుండా వాళ్ళ మాంసం తినాలన్నప్పుడల్లా పూరేళ్ళు కురిపించి, వాటర్ కావాలన్నప్పుడల్లా బండ పంపిస్తూ నీళ్ళిస్తూ, మరి రాత్రి అగ్నిస్తంభంగా పగలు మేఘస్తంభంగా తోడుగా ఉంటే ఏం కావాలంటున్నారు? ఇది నచ్చలే. మోషేని వెళ్ళి ఏం సొనుగుతున్నారు? మాకు ఐగుప్తే బాగుంది, అక్కడైతే కీరకాయలు ఆ కాయలు ఈ కాయలు తిన్నారంట. నీకు డైరెక్ట్గా మన్నా దేవదూతలు తినే ఫుడ్ రోజు నీకు దేవుడు ఒక లేయర్ మంచు వేసేవాడంట. మంచు మీద ఒక లేయరు ఫుడ్, మళ్ళీ దాని మీద ఒక లేయర్ మంచు, మళ్ళీ దాని మీద ఒక లేయర్ ఫుడ్. ఎవరండి చేస్తారు అలాగా? మనమైనా తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అంత బద్ధకం, ఇలా తీసి మూటకట్టి ఇలా విసిరేస్తాం. కానీ దేవుడు ఏది ఇచ్చినా మనకి అంత ప్రశస్తంగా ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. అంత ఇచ్చినప్పటికీ నువ్వు తిరిగి ఏమంటున్నావు? దేవుణ్ణి సరిపోలే. కానీ వెనకకి తిరిగి చూస్తున్నావు, వెనక జీవితం కొరకు ఆశపడుతున్నావు. ఆ రోజే నేను బాగున్నా, ఆ పెంట తినడమే బాగుంది, ఆ పెంట లైఫే బాగుంది అంటాం. ఈరోజు నిన్ను దేవుడు కడిగిన ముత్యంలా పెట్టి ముందుకు మంచిగా పంపిస్తుంటే ఇంకా పవిత్రుడిగా మారి శుద్ధ సువర్ణంగా మారి దేవుణ్ణి చేరాలనే ఆశ నీలో ఉండదు. పాత లైఫ్ బాగుంది, ఆ రోజుల్లో మేము తిరిగాము అంటారు. ఏదైనా ఫైటింగ్ టైం వస్తే ఆ రోజైతే నేను కొడితే ఆ గోడ కంటుకుపోవడం, ఈ గోడ కంటు ఈ పళ్ళన్నీ రాలిపోయాయి. ఈరోజు దేవుడిని ధరించుకున్నాను, నిన్ను దేవుడు బతికిస్తాడు. ఏంటో డైలాగులు భలే ఉంటాయి, వెరైటీగా కొంతమంది చెప్తా ఉంటారు. దేవుడే నాలో లేకపోతే నీ పని అయిపోయేది. ఏం చేస్తావు నువ్వు? అవన్నీ మనము చేయకూడదు. కానీ చీమ వలె నువ్వు ఫ్రంట్కి వెళ్ళిపోతూ ఉండాలి. ఎన్ని శ్రమలు ఎన్ని శోధనలు వచ్చినా అక్కడ ఆగిపోయి నీరసించిపోయి పాతవి గెలుక్కొని వాటిని గురించి ఆలోచించుకొని నువ్వు చూడు. నువ్వు పాతవి గుర్తు తెచ్చుకో, ఏవి నీ దేవుడు నీ జీవితంలో చేసిన. మన వాక్యం విన్నాం ఆ రోజు. ఏం చెప్పారు సేవకులు? నీకు రోజు కృతజ్ఞతాస్తుతులు చెప్పడానికి ఏం తెలియట్లేదా? పాతవి ఉన్నాయిగా ఎన్నో, బోల్డ్ లిస్టు ఇంత మూట కట్టుకొని పెట్టుకున్నాం. దేవుడు చెప్తున్నాడు కదా, మీ పూర్వీకులను అడుగు, నీ తండ్రిని అడుగు, నీ బంధువులను అడుగు, తెలుసుకో మీ జీవితంలో ఎన్ని మేలులు దేవుడు చేస్తున్నాడు. వాటన్నిటి గురించి కూర్చొని మళ్ళీ నెమరు వేసి దేవుని స్తుతించు. తప్పేముంది? దేవుడు చెప్తున్నాడు ప్రతి విషయం నందు మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని స్తుతించుకోవడానికి తప్పేముంది? ఏదో ఒక సిచ్యువేషన్ వాడుకో దేవుని స్తుతించడానికి. నీకు ప్రతి నిమిషము నీకు న్యూ థింగ్ హ్యాపెన్ అవ్వాలా నీ లైఫ్లో? దేవుని స్తుతించుటకు ఏదైనా నువ్వు ఆ సిచ్యువేషన్ వాడుకొని దేవుని స్తుతించి. ఏమీ లేకపోతే నీ పూర్వపు గెలుపుకొని స్తుతించి. అంతేగాని పూర్వం ఉన్న చెడ్డతనాన్ని కోసం ఆశపడద్దు. చీమ వల్లే ముందుకు అలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. చీమ ఎప్పుడు వెనక్కి తిరిగి చూడదంట. శాస్త్రవేత్తల ద్వారా తెలియబడిన విషయాలు ఇవి. హల్లెలూయా. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని పోరాటాలు వచ్చినా ఆగకుండా వెళ్ళిపోతుంది. ఒక ఏనుగే ముందు నిలబడితే ఆ ఏనుగు పక్క నుంచి ఇలా తోవ చేసుకొని వెళ్ళిపోతుంది. అంతేకాని ఏనుగు వచ్చింది కదా, పదండి వెనక్కి వెళ్ళిపోదాం అనేసి వెళ్ళవు. నువ్వే చూడు, వెళ్తున్న చీమలకి ఇలా అడ్డుపెట్టు నీ చెయ్యి పక్క నుంచి మళ్ళీ లైన్ కట్టుకొని వెళ్ళిపోతావు. అంతేనా? ఒక చీమను నలిపే, అమ్మో నా ముందు చీమ చచ్చిపోయింది అనేసి వెనక్కి వెళ్ళవు అవి. మళ్ళీ ఇంకో సైడ్ నుంచి వేరే దోవ తీసుకొని వెళ్ళిపోతాయి. అలాగే మనకి ఎన్ని ఆటంకాలు వచ్చినా, మన ముందు ఎన్ని నిందల అవమానాలు జరుగుతున్నా వాటిని మనము ఆగిపోయి వాటి కోసం అని, పాతలో అయితే నాకు ఈ నిందలు లేవు, పాతలో అయితే నాకు ఈ కష్టాలు లేవు, పాత లైఫ్లో నాకు ఈ బాధలు లేవు, ఎంత నిజమైన దేవుడు అనుకుంటూ వచ్చాను, ఈయనను నమ్ముకున్నాక నాకేంటి కష్టాలు, ఇలాంటి డైలాగులు కూడా నేను చాలా విన్నా. అలాంటివి మనము చెప్పకూడదు. హల్లెలూయా.
దేవుడితో నీ జీవితాన్ని ఏదైతే నువ్వు మొదటి రోజు ఆ రోజు యేసు ప్రభు నిన్ను కడిగి శుద్ధిని చేసి నీ పాత పంది వంటి మురికి కుప్ప వంటి నీ జీవితాన్ని బాగు చేశాడో ఆ రోజు నువ్వు ఏదో ఒకటి చెప్తావే అది చచ్చిపోయే వరకు నువ్వు చేయి. అప్పుడే నువ్వు దేవుణ్ణి చేరుతావు. అది చెబుతుంది ఈరోజు నీకేం ఎవరు చెప్తున్నారు ఈ మాటలన్నీ? చీమ ద్వారానే దేవుడు మీకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. చీమ మిక్కిలి చిన్నదైనప్పటికీ అది ఎంతో జ్ఞానం చెప్తుంది. చూసారా, మనకి ఎన్ని విషయాలు నేర్పించింది. ఇప్పటికి ఎంతో జ్ఞానము గలదని అందుకే దేవుడు దాన్ని ఎంచి సొలొమోను భక్తుడి ద్వారా మనకి తెలియజేశాడు. సొలొమోను భక్తుడికి దేవుడు ఎంతో జ్ఞానం ఇచ్చాడు. ఆయనే చెప్తున్నారు ఏమని? మిక్కిలి చిన్నవి జీవులు 4 ఉన్నాయంట. అందులో మిక్కిలి జ్ఞానము కలిగినవంట 4. ఆ జ్ఞానం కలిగిన 4లో మొట్టమొదటిగా చీమే ఉంది ఫస్ట్ లైన్లో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్తున్నాడు యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టం. వాటికి యుద్ధాయుధాలు ఏం వేసుకొని ఫైట్ చేయవు. వెళ్ళి బ్రెస్ట్ ప్లేటు, హెల్మెట్, మరి చేతులకి గ్లోవ్స్, కాళ్ళకి గ్లోవ్స్ వేసుకొని వెళ్దు కదా ఫైటింగ్కి. వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోతుందా, పామును చంపాలనుకుంటే చంపేస్తుంది, అయిపోయి. అందుకే నువ్వు జ్ఞానంగా ఉండాలి, తెలివిగా ఉండాలి. తెలివిగా ఉంటే దేవుడు నీ ద్వారా ఆ యొక్క కార్యాన్ని జయింపజేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవారు అందరికంటే గొప్పవాడు. అది వింటే నీకు ధైర్యం ఉంటుంది. ఆ మాట నువ్వు పద్దాకలు గుర్తు తెచ్చుకో. ఓ పాటలా పాడుకో, లేకపోతే నోట్లో. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవారు అందరికంటే గొప్పవాడు. హల్లెలూయా. ఎప్పుడు పాడగలవా ధైర్యంగా పాట? నీలో నిజంగా యేసయ్య ఉంటే. యేసయ్య ఎక్కడ ఉండడు? చీకటి ఉన్న దగ్గర వెలుగు ఉంటుందా? వెలుగున్న దగ్గర చీకటి ఉంటుందా? అలాగనే మరి పాపం ఉన్న దగ్గర యేసయ్య ఉండడు. అందుకే నీలో పాపం అనేది ఎంటర్ అవ్వకుండా నిన్ను నువ్వు ప్రతిదినము బలిపీఠం దగ్గరికి వెళ్ళి నిన్ను నువ్వు కాల్చుకోవాలి. హల్లెలూయా. కాల్చుకోవడం అంటే వెళ్ళి పొయ్యిల దగ్గర మంటలు పెట్టేసుకోకండి. పొద్దున్నే లేసి దేవుని ధూపం వేయాలి, ప్రార్థన చేయాలి. ధూపం అంటే మీ ప్రార్థన. మీ యొక్క ప్రార్థనే ఆయనకి ఇంపైన సువాసన కలిగిన ధూపం వలె చేరుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని మరి జ్ఞానం అనేది మనం ఎలా పొందుకోలేము? మరి ప్రోవర్బ్స్లోనే సామెతలు 2వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిస్తారండి మనకి జ్ఞానము? యెహోవాయే ఇస్తాడు జ్ఞానం. దేవుని వాక్యం ఇంకొక వాక్యం చెప్తుంది ఏంటి? యాకోబు పత్రికలో మరి 1:5లో మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న యెడల మీరు ఎవరిని అడగవలెను? దేవుణ్ణి అడగవలెను. నీకు జ్ఞానం కావాలంటే చీమ కన్నా మించిన జ్ఞానం దేవుడు నీకు ఇచ్చాడు. చీమకి ఎంత ఇచ్చాడండి? లైఫ్ స్పాన్ 3 years ఇచ్చారు. మహా అయితే 5 weeks ఉంటుందంట మోస్ట్లీ. మరి ఇంకొంచెం గట్టిగా ఉన్న చీమ 3 సంవత్సరాలు. అది ఇంట్లో నీట్గా పెరిగిన చీమ. కానీ నీకు దేవుడు ఇప్పుడున్న ఆయుష్ నువ్వు లెక్కెట్టద్దు. యుగ యుగాలు ఉంటావు. నువ్వు చనిపోయిన తర్వాత అది నీ లైఫ్, నిజమైన లైఫ్. ఎందుకంటే మన పౌరస్థితి ఇది కాదు. ఎక్కడ నీ పౌరస్థితి ఏంటి? విజయవాడ, కృష్ణలంక, కరకట్ట కాదు. ఎక్కడ? పరలోక రాజ్యం. హల్లెలూయా. నీ పౌరస్థితి పరలోక రాజ్యం. ఈ రోజు నువ్వు ఇక్కడ ఏదో కట్టావు, ఒక బుగ్గు సర్దావు, ఒక డెకరేషన్ పెట్టావు, దీంతోనే నువ్వు ఎప్పుడు నీ రియల్గా ఉండిపోతావు అనుకోకు. ఇది ఉండదు. ఇది అశాశ్వతం, ఇది టెంపరీ. ఈ లోకము దాని ఆశలన్నీ గతించిపోతాయి. కానీ నిలబడేది ఒక్కటే. ఏంటది? దేవుని రాజ్యం. హల్లెలూయా. అందుకే రోజు ప్రేయర్ చేయమని దేవుడు మనకి ప్రార్థనలో నేర్పించడేమని, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు ఈ భూమి మీద కూడా నెరవేరునుగా. కానీ నువ్వు రోజు పరలోక ప్రార్థన కూడా చెయ్యి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనకి జ్ఞానం కొదువుకుంటే ఎవరిస్తున్నారు? యేసే ఇస్తున్నారు. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? మన యోహాను 1:1లో ఏమని చెప్తుంది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. అంటే దేవుడే జ్ఞానము కదా, ఆ వాక్యమే జ్ఞానము కదా. అందుకే వాక్యం అనేది నువ్వు నిత్యము చదవాలి. నేను ఏదో చెప్పేసుకొని గంటా పాఠంలో పాటకి వెళ్ళిపోతాను. ప్రార్థన చేయండి, వాక్యం చదవండి, ప్రార్థన చేయండి, వాక్యం. మీరు చదువుతున్నారా? చేస్తున్నారా? వాక్యం చదివితే ఏమొస్తుంది? నీకు జ్ఞానం వస్తుంది. ఎందుకంటే యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. ఆ యెహోవాయే ఎవరు? వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యం నువ్వు చదివితే దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు, నీలో నింపుతాడు.
అప్పుడు చీమ కన్నా జ్ఞానవంతుడిగా నువ్వే ఉంటావు. హల్లెలూయా. ఎందుకంటే చీమను ఆయన రూపంలో చేసుకోలేదు, కానీ నిన్ను నన్ను ఆయన తన స్వరూపంలో చేసుకున్నాడు. మరి మనం చదువుకుంటాం కదా, ఆదికాండం 1:28 ఏమని రాసి ఉంది? దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాలనుకున్నాడంట. హల్లెలూయా. ఎవరిని సృజించాలనుకున్నాడు? నన్ను నిన్ను ఎలా సృజించారు? ఆయన రూపంలో సృజించారు. చీమ అని రాశారు అక్కడ. దేవుని తన స్వరూపమందు చీమను సృజించను అని రాసిందా? నో. అదే రోజున జంతువులు కూడా సృష్టించాడు, కానీ వాటిని ఆయన రూపంలో సృజించలే. మనల్ని ఒక్కల్నే, మానవుల్నే ఆయన స్వరూపంలో సృజించుకున్నాడు. అంటే ఆయనకు అంతకన్నా మించిన జ్ఞానం దేవుడు మనకి ఇస్తాడు కదా. మరి మీరు ఈ వాక్యం రాసిన భక్తుడైన సొలొమోను కూడా మరి జ్ఞానవంతుడే కదా. ఆ జ్ఞానం మరి ఇవ్వబట్టే కదా ఇది జ్ఞానవంతులు అని మనకు ఆయన తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. దీన్ని బట్టి నీకు తెలియట్లేదా? ఆ ప్రార్థన నువ్వు చేస్తే నీకు కూడా దేవుడు జ్ఞానం ఇస్తాడు. హల్లెలూయా. మరి మనకి జ్ఞానము కదువుగా ఉంటే మనము దేవుణ్ణి అడగాలి. మరి అంతేకాకుండా జ్ఞానం ఇచ్చిన వాడు దేవుడే. కానీ నువ్వే ఆ జ్ఞానాన్ని నేర్చుకోకపోతే నువ్వేమైపోతావు అంటే 29:18 సామెతల గ్రంథము, దైవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. హల్లెలూయా. హల్లెలూయా. దైవోక్తి లేకపోతే ఏమైపోతావు? కట్లు లేకుండా తిరుగుతావు. నీకు ఒక అడ్డు ఆపు ఉండదు. ఏదైనా ఒక మిస్టేక్ చేయబోతున్నప్పుడు ఒక బ్రేక్ వేస్తుంది. ఏంటిది? దేవుని మాట నీలో ఉంటే, నో, వద్దు, తప్పు, ఇది నీకు ఇది తగదు, నీకు వద్దు నాన్న, నీకు సెట్ అవ్వదు నాన్న అని చెప్తుంది. దేవుని వాక్యం నీలో ఉంటే దేవుడు నీతో మాట్లాడతారు. ఇది నువ్వు చేయకూడదు, నువ్వు నా బిడ్డవి అని నిన్ను గద్దిస్తూ ఉంటారు. కానీ దేవోక్తే నీలో లేకపోతే, కొంతమంది ఉంటారు చూడండి, ఎందుకు అలా చేస్తుంటారు కదండి. చిన్న బిడ్డల్ని అన్యాయంగా నాశనం చేసేస్తున్నారు. వాళ్ళకి బుర్ర లేదు, ఎందుకంటే వాళ్ళలో దేవోక్తి లేదు. పోయింది, వాళ్ళ బ్రెయిన్ స్మాష్ అయిపోయింది. వాళ్ళలో వాక్యం లేదు, దేవుడు లేడు. దేవుడు అలాంటి పనులు నేర్పించడం మనకి. చిన్న బిడ్డలు 2 months బేబీలో ఏం పాపం కనిపిస్తుందండి? ఏం అందాలు కనిపిస్తాయి వాళ్ళకి అందులో? అంత చిన్న బిడ్డలు కూడా నాశనం చేసేస్తుంది. లోకము చాలా గడ్డుగా ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం దొరుకుతున్నప్పుడే మనం దాన్ని వెదకాలి. మరి చీమకైతే నాయకుడు లేదు, కానీ అది క్రమంగా జీవిస్తుంది. నాయకుడు లేకుండా క్రమంగా జీవించగలవా? నీకు ఒక పద్ధతి విధానంగా దేవుడు మనకి ఇంత ఏర్పాటు చేశాడు కదా, మనం దాన్ని ఎందుకు ఫాలో చేయలేకపోతున్నాం? దేవుని సన్నిధికి రాకపోతే నీకు వాక్యం ఎలా వస్తుంది? దేవుని వాక్యం చెప్తుంది, దేవోక్తి లేకపోతే వారు కట్లు తెంచుకొని నాశనం అయిపోతారు. హల్లెలూయా. కట్లు లేక తిరుగుతారంట ధర్మోపదేశం లేకపోతే. దేవుని వాక్యం అనేది నీకు తెలియకపోతే తిక్కలోడు అయిపోతావు, తిక్కలదానం అయిపోతావు. అలాంటి వద్దు మనకు పరిస్థితి. దేవునిలో స్థిరమైన జీవితం గడుపుదాం. మరి చీమ కంటే మిక్కిలి జ్ఞానం మనమే పొందుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. మరి 7వదిగా చూద్దాం, లాస్ట్ పాయింట్. చీమలు ముందు చూపు కలిగినవంట. చీమలు ఎలాంటివి? ముందు చూపు కలిగి జీవిస్తున్నాయి. మరి అదే సామెతల గ్రంథం 6:8 చూద్దాం. వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకును, కోతకాలమందు ధాన్యము కూర్చుకును. హల్లెలూయా. హల్లెలూయా. చీమలు ఏం చేస్తాయంట? వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. హల్లెలూయా. మరి చెప్తున్నాను కదా, మనం తెచ్చిన ఫస్ట్ రేషన్ అవే తింటాయి. కోతకాలం మనం మళ్ళీ తర్వాత మనం తినేస్తాం కదా. తెలివిగా ఏం చేస్తాయి? ఫస్టే తీసుకు. అంటే కోతకాలం అంటే పంట కోసే టైంలో ఫస్ట్ అవే కూర్చుకుంటాయి, అక్కడే ఉంటాయి. కింద మట్టిలోని వాళ్ళకి ఇల్లులు కట్టుకొని ఉంటాయి. వేసవి కాలంలోనే అవి తెలివిగా సర్దుకుంటాయి. ఎందుకంటే వర్షాకాలం బయటికి రాలేవు కదా. మనం విన్నాం కదా ఇందాక, అవి బలహీనులు కదా. అవి బలమైన వర్షాన్ని తట్టుకొని వాళ్ళు జీవించలేరు. కాబట్టి ముందే అవి మంచిగా ఇల్లుని కట్టుకొని వాటి నిండా ఫుడ్ని తింటూ సమకూర్చుకుంటాయంట. వాటికి ఎంత ముందు చూపో చూడండి. నేను ఇప్పుడు చెప్తున్నాను కదా అని మీరు అందరూ వెళ్ళిపోయి రేషన్ కొట్లకి వెళ్ళిపోయి 2 బస్తాలు బియ్యం కొనేయొద్దు. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆమోసు గ్రంథం 8:11 ఏమని రాస్తుంది? రాబో దినముల యందు దేశములో నేను క్షామము పుట్టిందును, అది అన్నపానములు లేకపోవడం చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవడం వల్ల కలుగు క్షామముగా ఉండును. హల్లెలూయా. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. రాబో కాలంలో క్షామము కలుగుతుందంట. దేనికి? అన్నపానములకు కాదు. దేనికి? వాక్యానికి క్షామం. వాక్యము దొరుకు కాలంలోనే అందుకే దేవుడు వెతకమని చెప్తున్నాడు.
ఆయన వాక్యం దొరుకుతున్నప్పుడే నువ్వు ఈ రోజుకి కావాల్సిన ఆహారం తీసుకొని ఇంకా సమృద్ధిగా నీలో నువ్వు నింపుకొని పెట్టుకోవాలి. హల్లెలూయా. మేము విన్నాం కదా, విన్న వాక్యమే కదా, చాలులే ఈ వారం విన్నాం కదా, చాలులే నెక్స్ట్ వీక్ ఎందుకులే, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ వెళ్తే సరిపోతుంది. ఆ మంత్ అంతా దేవుడు నన్ను కాపాడేస్తాడు. నువ్వు ఇంకా ఇంకా తెలుసుకొని అధికమైన జ్ఞానం నీలో సంపాదించుకొని నువ్వే ఒక మూవింగ్ బైబిల్గా మారకపోతే ఈ లోకంలో నువ్వు ఇంకా జీవించలేవు. ఎందుకంటే వాక్యం చెప్పే వాళ్ళని కూడా దేవుడు తీసేస్తారు. మరి బైబిల్ గ్రంథాలు దొరకవంట. వాక్యానికి క్షామం వస్తుంది. వాక్యానికి క్షామం వచ్చినప్పుడు నిన్ను నువ్వు ఎలా కాపాడుకుంటావు? ఈరోజు నీకు ఏదైనా టెన్షన్ ఉంటే వాక్యం వింటుంటే దేవుడు నీకు నెమ్మది కలిగిస్తున్నాడు. ఫోన్ కాల్స్ అయినా ఓపెన్ చేసినప్పుడు వెంటనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బైబిల్ ఓపెన్ చేస్తే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లేకపోతే ఒక దైవజనుడిని ఇంటికి పంపించి నీతో మాట్లాడి నిన్ను టెన్షన్ తగ్గిస్తున్నాడు. నీ బాధకి వెంటనే ఉపశమనం ఇస్తున్నాడు. లేకపోతే నీకు తెలివి నేర్పుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. కానీ వాక్యమే దొరకకపోతే ఎవరండి మీకు నేర్పిస్తారు? ఇందాక చదువుకున్నాం కదా, దైవోక్తి లేకపోతే ఏమైపోతారు? నరులు కట్లు తెగిపోతాయి, తిరుగుతారు అట్లని. మరి అలా తిరగకుండా నువ్వు ఉండాలంటే నీలో ఏముండాలి? వాక్యము నింపబడి ఉండాలి. మరి అందుకే అదే చీమ ఏం చేస్తుంది? వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొని కోత కాలమందు ధాన్యాన్ని కూర్చుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కోతకాలం ఎప్పుడు ఉంటుంది? జనవరిలో కదండి. సంక్రాంతి ఇప్పుడే కదా మొదలవుతుంది. ఏంటది? కోత పండుగే కదండి. అప్పుడు హార్వెస్ట్ ఫెస్టివల్ అది. అప్పుడు హార్వెస్ట్ చేస్తున్న టైంలోనే చక్కగా దాని కింద పడిపోయిన ధాన్యం అంతా అది ఏరుకొని తీసుకెళ్ళిపోతుంది. మరి చక్కగా అలా కూర్చుకొని పెట్టుకుంటుంది. దొరుకుతున్నప్పుడే చకచక ఎత్తుకెళ్ళిపోయి దాచుకుంటుంది. వేసవి కాలంలో పనిచేస్తుంది, సరిపోదని కోతకాలంలో కూడా పనిచేసుకుంటుంది. ఎందుకంటే ఎక్స్ట్రా పెట్టుకుంటుంది. ఎందుకుని? వర్షాకాలంలో చక్కగా అది బయటికి రాదు. హ్యాపీగా అందరూ కలిసి వాళ్ళు 80 లక్షల దాకా ఉంటాయంట ఒక పొట్టలో. చక్కగా తింటారు, వాళ్ళకి కావాల్సినంతది అక్కడ సమకూర్చుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనము కూడా, మనకి వాక్యము క్షామము రాబోతున్నది. మనం కూడా చీమ వలె జ్ఞానము కలిగి, తెలివి కలిగి, వివేచన కలిగి ప్రవర్తించమని దేవుడు రోజు మనకు తెలియజేస్తున్నాడు. ఈరోజు చీమ వచ్చి నీకు నేర్పించిన మాటలు ఏంటి? మొదటిగా ఐక్యత కలిగి ఉండాలి. రెండవదిగా క్రమముగా ఉండాలి. మూడవదిగా నమ్మకంగా ఉండాలి. నాలుగవదిగా బలము కలిగి, బలహీనుడు అయినప్పటికీ నీలో బలం నింపుకొని ధైర్యంగా ఉండాలి చీమలాగా. దయాగుణము కలిగి ఉండాలి. జ్ఞానము కలిగి ఉండాలి. వెనక్కి తిరిగి చూడకూడదు, ముందు చూపు నీకు ఉండాలి. దూరదృష్టి ఉండాలి నీకు. హల్లెలూయా. ఇవన్నీ ఈరోజు చీమ మనకు వచ్చి నేర్పించింది. చీమ ద్వారా దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. హల్లెలూయా. మరి వీటన్నిటిని మనము కూడా పొందుకొని అంతకు మించిన జ్ఞానము దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. వాటిని పొందుకొని దేవుడితో కూడా మనము మంచి సమృద్ధిగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. చిన్న వాక్యం దేవుడు మన వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమేన్.